దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాకులు, డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న స్ట్రోకులకు వలసదారులు బొంగరాలు తిరిగి గింగరాలు తిరుగుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి రోజుకో బాంబు పేలుస్తున్న ట్రంప్ మరోసారి అదే చేశారు. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం భారతీయ వలసదారులకు భయాన్ని రేపుతోంది. మనుషులను డబ్బుతో కొనే ఓ కొత్త బిజినెస్ స్కీమ్ ఇది. నిజానికి అమెరికా అంటే టాలెంట్ కోసం ఆరాటపడే దేశం. కానీ ఇప్పుడు ఇకపై అది డబ్బు కోసం తాపత్రయపడే దేశంగా మారనుంది. ఇంతకీ గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇది ఇండియన్స్ను ఎలా ప్రభావితం చేయనుంది? ఇప్పటి వరకు EB-5 వీసా ద్వారా వేలాది మంది భారతీయ పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన వీసా రూట్ ఇది. సుమారు 6.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టిస్తే గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది. చాలామంది భారతీయ సంపన్నులు ఈ వీసా ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్న వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్లు ఈ విధంగానే గ్రీన్ కార్డ్ దక్కించుకునేవారు. అయితే ఆ రోజులకు ఇక ఎన్ కార్డ్ పడినట్లే. EB-5 ప్రోగ్రాంను ట్రంప్ పూర్తిగా తీసివేస్తున్నారట. EB-5 స్థానంలో గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ ప్రోగ్రాంను తీసుకొస్తున్నారట. ఈ కొత్త స్కీమ్లో చేరాలంటే సుమారు 41 కోట్ల పెట్టుబడి పెట్టాలి. అంత భారీగా ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ కార్డ్ ఇస్తారట. ఈ ప్రోగ్రాం ప్రకారం మెరిట్, టాలెంట్, ఉన్నత విద్య, అమెరికాకు ఏం కాంట్రిబ్యూట్ చేశావనే విషయాలను పట్టించుకోరు. కోట్లకు కోట్లు కుమ్మరిస్తే చాలు. ఇదే ఇప్పుడు ఇండియన్స్కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఎందుకంటే 41 కోట్లు పెట్టుబడి పెట్టడం సూపర్ రిచ్ ప్రజలకే సాధ్యం. మధ్యతరగతి వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఆ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం దాదాపు అసాధ్యం.